చాలా షాపులు ఉన్నాయి, ముఖ్యంగా కుమారి అండ్ షాప్ దగ్గర తీసేయడం కారణం ఏంటంటారు? మేము షాప్ నేను తీసేయలేదు, బండి సీజ్ చేయడం కారణం అంటారు. బండి ఎక్కడ మాత్రం అక్కడ కనిపించింది, చాలాసేపు వెయిట్ చేస్తుంది. అంటే మెటీరియల్ అనుకోండి ఏదని అనుకోండి అక్కడ వెయిట్ చేస్తున్నారు చాలా పర్సెంట్. సో ఆ ఆస్పెక్ట్ లో చూడండి, ఎక్కడైతే మనకు మేజర్ ఎఫెక్ట్ ఉంటుందో అది ఫస్ట్ మనం సీజ్ చేస్తాం. సపోజ్ ఒక సినిమా యాక్టర్ వచ్చారనుకోండి, సినిమా యాక్టర్ వెళ్ళిపోతే పబ్లిక్ అంతా జీరో అవుతుంది. ఆ పార్టీలో తప్పితే అక్కడ వేరే ఉద్దేశం ఏం లేదు. చూడండి, కేసు మా దగ్గర పెట్టరు, మాది ట్రాఫిక్ అండి, ట్రాఫిక్ లో కేసు పెట్టరు. మేము ట్రాఫిక్ కేసు తీసుకున్నాం, ఓన్లీ వైలేషన్ ట్రాఫిక్ వైలేషన్స్. అంటే తనకు ముందు చెప్పడం జరిగిందా ఇలా మేము సీజ్ చేయబోతున్నాం అని చెప్పి కూడా ముందే మన ఇన్ఫర్మేషన్ చెప్పారండి? ఎందుకంటే ఇప్పుడు మేము ట్రాఫిక్ వాళ్ళని చూసేటప్పుడు మా వెహికల్స్ ఆపుతాం, ముందు ఇన్ఫార్మ్ చేయం కదా. వెహికల్ ఆపామనుకోండి ఆల్ డాక్యుమెంట్స్ అడుగుతాం, ఇప్పుడు అన్నసరి ఇప్పుడు అన్ని పార్క్ ఇవన్నీ చలానేస్తాం, ముందు ఇన్ఫార్మ్ చేయము. ఆల్రెడీ ఇక్కడ బోర్డు ఉంది, నో పార్కింగ్ బోర్డు చూడండి. మీరు అన్నట్టు అక్కడ చూడండి, ముందు రోజు నేను 1000 రూపాయలు చలానేస్తాను. రెగ్యులర్ గా వెహికల్ పార్క్ చేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ చేస్తాను చెప్పి ఆల్రెడీ ముందు పార్క్ చేస్తాను. మీరు బిఫోర్ నేను మొన్న చేశాను ఆల్రెడీ, అయినా కానీ వాళ్ళు వినాలి కదా. సో కాబట్టి అది నేను ఫస్ట్ మీరు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వమండి. ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారో ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడ చేయొద్దు, అవన్నీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. కానీ కాకపోతే ఇక్కడ అయినా కానీ మేము ఇక్కడ నో పార్కింగ్ బోర్డు పెట్టాం చూడండి, అయినా కానీ ఆల్ వెహికల్స్ ఆర్ పార్కింగ్. అది ఫర్ 1 or 2 minutes సెకండరీ. ఓకే, సో నెక్స్ట్ మరి ఎప్పుడు ఆ వెహికల్ సీజింగ్ నుంచి బయటకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? సో ఏ విధంగా దాని కార్యాచరణ ఉండబోతుంది తర్వాత? ఏం లేదండి, జస్ట్ ఆ వెహికల్ ఆర్టీకి రాస్తాము. యాజ్ పర్ ఇంకోటి కొంచెం మోడిఫికేషన్ లాగా ఉంది వెహికల్ కూడా. అంటే ఏదైతే వెహికల్ మనకి షోరూమ్స్ వస్తుందో అది కాకుండా మోడిఫికేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అది మేము ఆర్టీలో క్లారిఫై చేసుకుని వెహికల్ ఇచ్చేస్తాం, అదే ప్రాబ్లం. మేమేం పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి, పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు. మేము అసలు వెహికల్ అసలు షాప్ నే టచ్ చేయలేదు, మేము ఓన్లీ వెహికల్స్ టచ్ చేస్తున్నాం. అన్నెసరీగా అసలు మా మీద చెప్తున్నాం, కానీ అసలు మేము కనీసం మేము ఫుట్పాత్ ఎక్కామా? అంటే వన్ సార్, ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది, సో దానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు. డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్నారు, దాదాపు మంత్లీ వచ్చేసి 5 lakhs టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు. జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలండి. ఆల్రెడీ మా దర్శనం కూడా మేము ఆల్రెడీ మా డీసీపీ గారు అది కూడా ఆల్ ఫుట్బాల్ ఆక్యుపైట్స్ అన్ని కూడా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. తమరు అన్నట్టు జీహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము, కంబైన్ ఆపరేషన్ తీపేస్తాం, ట్రై చేస్తున్నాం. సో మీకు ట్రాఫిక్ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారంటే వాహనదారులు కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుంది. ఎక్కడైతే ట్రాఫిక్ వస్తుంది అక్కడ రెడ్ సింబల్ వస్తుంది, చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం. ఓకే ఫైన్, మేము కూడా చాలాసార్లు కవర్ చేసాము. ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి. సో దీనికి ఏంటంటున్నారంటే కొందరు పొలిటిక్స్ అంటే రిలేషన్ అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు, ఇది కావాలని చేయించారు పాలిటిక్స్. సింపుల్ అండి, పొలిటిక్స్ కాదు. ఇక్కడ చెప్పానండి, ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి ఇవనుకోండి, ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె నేను ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు, పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఫుట్పాత్ అంతా ఇలా నిలబడ్డారు. సో వాళ్ళని చూసి ఇంకొకరు అంటే తన వల్ల కొంచెం ఏముంది, కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది. అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్పితే అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు అక్కడ. సో ఇంకోటి, ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా? ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్. ఇప్పుడు ఫుట్పాత్ మీద పెట్టడమే మేము అసలు మొత్తం రిమూవల్ కే ట్రై చేస్తున్నాం. అదే సరే, కోర్టు ఆర్డర్ని మేమైతే చేయలేం కదా. కోర్ట్ అండ్ జిహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంతది, నాకు కమిటీ ఐడియా లేదు, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ ఐడియా లేదు. సో నా పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇస్ టు క్లియర్ ద ట్రాఫిక్. ఓకే, టు క్లియర్ ద ట్రాఫిక్ ఓన్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ.